హాయ్ అండి. నేను మీ శ్రీని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నానండి అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం కొత్త రెసిపీ ఒకటి నేర్చుకుందామండి. ఏం లేదండి, అందరికీ తెలిసిందే, కానీ కొంచెం కొత్తగా చేద్దాం అంతే. బీట్రూట్ చపాతీ చేసుకుందామండి మనం ఈరోజు. ఎందుకంటారా? మా పిల్లలు అస్సలు తినట్లేదండి బాబు. బీట్రూట్ అంటేనే పారిపోతున్నారు. ఎలా అయినా తినిపించాలండి వాళ్ళతోటి. హెల్తీగా ఫుడ్ మధ్య మధ్యలో పెడుతూ ఉండాలి. ఎప్పుడు ఈ స్నాక్స్ ఇవి కాకుండా వెరైటీగా చేద్దామని చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. 100% వస్తుందండి. నేను ట్రై చేశాకనే వీడియో వరకు తీసుకొస్తున్నాను మీ దాకా. నా కష్టాన్ని గుర్తించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. బీట్రూట్ తీసుకుని ఒక మీడియం సైజు పీల్ తీసి దాన్ని మెత్తగా పేస్ట్ చేసేయండి. తర్వాత మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ తిందాం అనుకుంటున్నారో అంతమందికి సరిపడగా పిండి ఒక బౌల్లో వేసుకోండి. చపాతీ పిండి అండి. మళ్ళీ ఏదో అనుకున్నారు మీరు. అందులో కొంచెం సాల్ట్ వేయండి. ఈ పేస్ట్ చేసిన పేస్ట్ వేయండి, బీట్రూట్ పేస్ట్ని. ఏమన్నా ముక్కలు ఉంటే తీసేయండి. తీసేసి చపాతీ డో ఎలా కలుపుకుంటామో అందరికీ తెలుసు కదండి, అలాగే కలపండి. దీని ఫ్లేవర్ ఏమన్నా వస్తుందని మీకు ఏమన్నా అనుమానంగా ఉంటే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టండి. ఇటుపక్క గ్యాస్ మీద పెనం పెట్టి హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసేసుకోవచ్చు. మీకు ఏ సైజు చపాతీ కావాలంటే ఆ సైజు రౌండ్గా చిన్న చిన్న ముద్దలు చేసుకొని రౌండ్గా చపాతీలు చేయండి. నాకంటే ప్రాక్టీస్ ఉన్న మూలనే రౌండ్గా చేస్తున్నానండి. మీకు ఏ షేప్ వచ్చినా పర్వాలేదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకుంటుంటే కనుక మీకు వచ్చిన షేప్లో చేసుకోండి. హెల్తీ ఫుడ్ అండి, ఇంట్లో తినేది. ఎలా చేసుకున్నా పర్వాలేదు. మనం పెనం హీట్ ఎక్కిందండి. పెనం మీద చపాతీ వేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటున్నానండి. నాకు ప్రాక్టీస్ ఉన్న వల్ల చేతితో తిప్పేస్తున్నానండి. మీరు మట్టికి కంపల్సరీ ఒక గరిటె కానీ ఏదైనా పెట్టుకుని తిప్పుతూ ఉండండి. పక్కనే మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకుని దాని మీద కూడా అటు ఇటు లైట్గా కాల్చండి. గట్టిగా ఏవి రావండి, మెత్తగా వస్తాయి. సరేనండి, బాయ్.